టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్ష. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. జనసేన పార్టీలో చేరిన 25 వైసీపీ కుటుంబాలు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన నచ్చకే జనసేనలో చేరికలు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడిగుమ్మల ఎస్సీ కాలనీలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు మండల ప్రధాన కార్యదర్శి మంజేటి గిరిధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నచ్చక జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు. వైసీపీ ఈ 4.5 దౌర్జన్యాలు, అరాచక పాలన సాగిస్తుందన్నారు. ప్రశ్నించే వారిని అణచివేసే ధోరణి అవలంబిస్తుందన్నారు. జనసేన నాయకులు ఎంత తొక్కితే అంత పైకి లేస్తామని, ప్రజాద్యమాల్లో ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కోన నారాయణరావు, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నాయకులు మారిశెట్టి రాజా, గులుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, వాసం వెంకటేష్, సలాదుల ప్రసాద్, మజ్జి ఉప్పయ్య, ఠాగూర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన రాజాని వీరసుతం సూర్యచంద్ర గారికి, అలాగే అద్దేపల్లి గణేష్ గారికి, అలాగే సీనియర్ నాయకులు, అలాగే పిహెచ్డి నారాయణరావు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి చీడిగొమ్మల గ్రామం నుండి, దళిత వార్డు నుండి సుమారు 25 కుటుంబాలు వచ్చి ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. ఈరోజు గొలుగొండ మండల అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శి గిరిధర్ గారు, అలాగే మన టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ గారి సారథ్యంలో వాళ్ళ సమీక్షంలో ఈరోజు గొలుగొండ మండలం చీడిగొమ్మల గ్రామానికి చెందిన ఎస్సీ దళితవాడ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఒక విధానాలు నచ్చి ఈరోజు ఒక 20 కుటుంబాలు జనసేన పార్టీలో సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఆయన తీసుకున్న నిర్ణయాలకు అన్నీ కూడా కట్టుబడి ఉండాలని, ఆయనతో మన ప్రయాణం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి మనం సాయశక్తులు అందరం కూడా కృషి చేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోజుకి ₹1 నుంచి 3 కోట్ల వరకు ఒక రోజుకి వచ్చి వెనకమ్మాన్ని రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన కష్టాజీతాన్ని కూడా వదిలి రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఒక ముందు పదంలో నడిపించాలి, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలి, రైతాంగానికి న్యాయం చేయాలని ఈరోజు ఆయన తహతహలు ఆడుతున్నారు. ఆయన సారథ్యంలో మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఏదైనా మీ గ్రామాల్లో సమస్యలున్నా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా జనసేన పార్టీ టీం ఉంది. ఎన్నో కార్యక్రమాలు నర్సీపట్నంలో చేసాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎక్కడ కష్టం అయితే ఉందో అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుంది, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.